నారద మహర్షి ఎప్పుడైనా మహిళగా మారారంటే నమ్మగలరా? అవును. అది విష్ణువు చేసిన ఒక అద్భుతమైన లీల. ఒకరోజు నారదుడు తన భక్తి వల్ల తాను మాయకు అందని వాడిని అని గర్వంగా చెప్పుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వల్పంగా నవ్వుతూ మాయ శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అంటూ నారదుడిని ఒక అరణ్యంలోకి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా నారదుడు తనను తాను నళిని అని సుందరిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆమెకు కొత్త కుటుంబం, పెళ్లి, పిల్లలు, సుఖం, దుఃఖం అలా నళిని ఒక పూర్తి జీవితాన్ని అనుభవిస్తుంది. ఒకరోజు మహావరద వస్తుంది. నళిని తన పిల్లలతో కలిసి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. చివరి క్షణం వచ్చినప్పుడు ఒక్కసారిగా అన్నీ మాయమైపోతాయి. నారదుడు తిరిగి తన అసలు రూపంలోకి వచ్చి విష్ణువు ఎదుట నిలబడ్డాడు. పెళ్లి, పిల్లలు, సంవత్సరాలు అంతా కేవలం కొన్ని క్షణాల్లో జరిగిన మాయ అని గ్రహించి ఆశ్చర్యపోతాడు. విష్ణుమూర్తిని నమస్కరిస్తూ, ప్రభు, మాయ నుండి తప్పించుకోగలిగేది ఎవరూ కాదు, మీరు తప్ప అని వినమ్రంగా అంటాడు. నిజం ఏంటంటే మాయాశక్తి నుండి విముక్తి ఇచ్చేది ఒక్క భక్తి, ఒక్క పరమాత్మ పైనే విశ్వాసం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్ హబ్ తెలుగు. థ్యాంక్ యూ.